హలో గాయ్స్, వాట్సాప్ ఎలా ఉన్నారు? నేను మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా. నా జర్నీ గురించి, నా ప్యాషన్ గురించి. డ్రాయింగ్ జర్నీ 8th క్లాస్లో స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఒక జస్ట్ చిన్న ప్లాన్తో స్టార్ట్ చేశా. నాకు నచ్చిన అమ్మాయితో మాట్లాడాలి, కానీ ధైర్యం లేదు. అలా అలా ఆలోచించి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండిపోయింది. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఇదే డ్రాయింగ్. నాకు డ్రాయింగ్ అంటే నచ్చడం వల్ల తన అటెన్షన్ పొందడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అనిపించింది. ప్రతిరోజు తన గురించి ఆలోచిస్తూ తన కోసం స్కెచ్ చేయడం మొదలెట్టాను. చిన్న చిన్న స్కెచెస్ నుండి పెద్ద పెద్ద పోర్ట్రేట్స్ వరకు ప్రతిరోజు డ్రాయింగ్లో తన ఫీలింగ్స్ని చూపించడానికి ట్రై చేశాను. నాకు ముందు తెలియదు ఈ జర్నీ నాకు ఇంత పెద్ద ప్యాషన్గా మారుతుందని. ఇప్పుడు తిరిగి చూస్తే నాకు డ్రాయింగ్స్ అంటే నచ్చడం కన్నా అది నా భావాలన్న భాష అయిపోయింది. ఆ రోజుల్లో తనతో మాట్లాడడానికి ఎదురు చూసిన మూమెంట్ కోసం చేసిన ప్రతి స్కెచ్ ఇప్పుడు నా టాలెంట్ని డెవలప్ చేయడానికి ఒక అద్భుతమైన జర్నీ అయిపోయింది. లైఫ్లో చాలాసార్లు ఒక చిన్న విషయం నుండి పెద్ద గోల్ ఫామ్ అవుతుందంటారు కదా. నా స్టోరీ కొంచెం అలాంటిదే. నా డ్రాయింగ్ కూడా అలాగే స్టార్ట్ అయింది, అలాగే పెద్ద గోల్ అయింది, ఇప్పుడు నాకు ప్యాషన్ అయింది. నేను డ్రాయింగ్ స్టార్ట్ చేయడం లవ్ కోసం, కానీ ఇప్పుడు అది నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. ప్యాషన్తో చేసిన పని వల్ల వాల్యూ ఉంటుంది. ఇది నా జర్నీ. నాతో తన అటెన్షన్ పొందాలని మొదలుపెట్టిన నా ప్రయాణం ఇప్పుడు నా సెల్ఫ్ డిస్కవరీ అయిపోయింది. మీ అందరికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని ఆశిస్తున్నాను. సో మీరు కూడా మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. ఏదైనా ఒక చిన్న విషయం నుంచి మీ ఫ్యూచర్ షేప్ అవ్వచ్చు కదా.